రైతులకు రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం అందించబోయే ఈ పథకం ద్వారా 50% వరకు రైతన్నలకు సబ్సిడీ అంది వ్యవసాయ పనిముట్లు అయితే రానున్నాయి. రాయితీపై వ్యక్తిగత యంత్రాలు అందించేందుకు ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేసింది. వీరికి గరిష్టంగా 50% రాయితీపై ప్రభుత్వం యంత్ర పరికరాలు ఇవ్వాలని నిర్ణయించింది. రైతులు వ్యవసాయ పనులు చేసుకోవాలంటే కనీసం కొన్ని పరికరాలు అయితే అవసరం ఉంటుంది. ఆ పరికరాల వల్ల రైతు తన వ్యవసాయాన్ని సమన్వయంగా అయితే చేసుకోగలరు. దీనికోసం అని ఆ రైతు పరికరాలు కొనాలి అంటే చాలా మొత్తంలో ఖర్చు అవుతుంది. కొంతమంది రైతులు కొనగలిగితే మరికొంతమంది రైతులు వాటిని కొనలేని స్థితిలో లేక అరువుగా తీసుకొస్తూ ఉంటారు. ప్రతి ఒక్క రైతు ఈ పరికరాలను కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి సబ్సిడీతో కూడిన పరికరాలను అందించనుంది. దీని ద్వారా ప్రతి ఒక్క రైతు యంత్రాంగాలను మరియు కొత్త యంత్రాలను అందించడానికి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బడ్జెట్ లో నిధులను విడుదల చేసింది. అసలు ఏ పరికరాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది అనేది ఒకసారి చూస్తే దుక్కి ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, పవర్ వీడర్లు, బ్యాటరీ, ఫుట్ రోటావేటర్లు, దమ్ము సెట్లు, తైవాన్ స్ప్రేయర్లు వీటికి సంబంధించి రైతులు కొనుగోలు చేయడానికి 50% సబ్సిడీతో కూడిన రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటికే పార్వతీపురం, మన్యం జిల్లాలో సుమారు 2.20 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా 1.44 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరికి గరిష్టంగా 50% రాయితీపై ప్రభుత్వ యంత్ర పరికరాలు ఇవ్వాలని అయితే నిర్ణయించింది. వీటన్నిటిని కూటమి ప్రభుత్వం సుమారు 2.47 కోట్లు మంజూరు చేశారు. ఈ పథకానికి అర్హులు చూసుకున్నట్టయితే ఈ పథకానికి అర్హత పొందాలి అంటే పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండాలి. పంట నమోదు చేసుకున్న సాగుదారులు, ROFR భూములు సాగు చేస్తున్న వారు అర్హులు. రైతులు ఎవరైతే 5 ఎకరాల లోపు భూమి ఉన్న SC, ST మహిళలు, సన్నకారు రైతులు ఉన్నారో గత 5 ఏళ్లుగా ఎటువంటి వ్యవసాయ యంత్రాలను పొందని వారు కూడా అర్హులు. వీరికి మాత్రం కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంది. ప్రభుత్వం అందజేస్తున్న వ్యవసాయ సాగు పరికరాలు కావలసిన రైతులు ఈ నెల అనగా మార్చి 12, 2025 నుంచి రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు. వ్యవసాయ సహాయకుడి లాగిన్ లో రైతులు వారి యొక్క వివరాలను నమోదు చేసుకోవాలి. మండల వ్యవసాయ అధికారి యొక్క అప్రూవల్ పొందిన తరువాత వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఆ అప్రూవ్ పొందిన రైతులకు వ్యవసాయ సాగు పరికరాలు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించిన అన్ని లింక్స్ ను మరియు అప్లికేషన్ ప్రాసెసింగ్ కు సంబంధించిన వివరాలను వెబ్సైట్ లో పొందుపరిచాము. అర్హత ఉన్నవారు వెంటనే ఈ పథకానికి అప్లై చేసుకోగలరు. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడు మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.